యానం మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఏప్రిల్ 9న జరగబోయే ఎన్నికలు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. ఒక నియంత పాలనకి ఈ 5 సంవత్సరాల్లో ఎంత ఇబ్బంది పడున్నానో, ఎంత కష్టపడ్డానో కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఉన్నారు. ఈరోజు మరి ఆయన మల్లాడి కృష్ణారావు గారు మాజీ మంత్రి అని చెప్తూ నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని చెప్పి పూర్తిగా అందరి ముందు, జగన్మోహన్ రెడ్డి గారి ముందు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి ముందు కూడా నేను రాజకీయాలు వద్దు, నాకు కేవలం రాజశేఖర రెడ్డి గారికి సేవ చేసుకుంటాను వాళ్ళ కుటుంబానికి అని చెప్పి మరి ఈరోజు కొత్తగా రాజకీయాల్లోకి మళ్ళీ తిరిగి వచ్చి నేను యానానికి పెద్ద పాలేరులాగే పనిచేశాను తప్ప నాకే ఇబ్బంది లేదు, ఏం అవసరం లేదంటూ మరి కొత్తగా నామినేషన్ వేయడం, ఇప్పుడు దానికి మరి పోటీలో దిగడం కూడా ప్రజలందరికీ కూడా విడ్డూరంగా ఉంది. ప్రజలు ఆలోచించుకోవాల్సింది కూడా కేవలం ఒకటే, ఈ 30 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితం, అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు కేవలం ప్రజలు నన్ను ఒక మ్యాండేట్ ఇచ్చి గెలిపించినా కూడా ఏ విధుల్ని కూడా నిర్వర్తించకుండా, ఏది కూడా జరగనివ్వకుండా అన్ని రకాల ఇబ్బందులతో కష్టపెడుతూ చివరికి ఆఖరికి మే 16 కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చే రోజు కూడా అక్కడ చీఫ్ మినిస్టర్ గారు వస్తే పొద్దున్న 8 గంటల నుంచి రాత్రి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కి, ల్యాప్టాప్ డిస్ట్రిబ్యూషన్స్ కి, చివరి నిమిషం వరకు కూడా సొంత ప్రయోజనాలకి ఏదో ఒక పదవి అలంకరణ తప్ప ఈ పేద ప్రజల్ని, యానం ఓటర్స్ ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈ 5 సంవత్సరాల్లో యానం శాసనసభ్యుడిగా నేను ఎన్నికైన అయిన తర్వాత కూడా ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి సాధిస్తాడని ఒక ఆశతో నా పైన నాకు ఓటు వేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలతో ప్రతి ఒక్క ఎంప్లాయీ కానివ్వండి, ప్రజలు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా పూర్తిగా వాళ్ళకి నచ్చినట్టుగానే అన్ని రకాలుగా కూడా ఓటేసి నన్ను గెలిపించారు. ఈ 5 ఏళ్లలో ఎన్ని రకాల అవమానాలకి, ఎన్ని రకాల కష్టాలకి గురి చేసినా కూడా పూర్తిగా కూడా నేను ప్రజలకి మంచి చేయాలనే ఆలోచనతోనే నిలబడి ఉన్నాను. కావున గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ 30 ఏళ్ల పాలన ఈ రోజు వచ్చి చెప్తున్నాడు, నా 5 ఏళ్ళు కూడా అయిందండి. 30 ఏళ్ల పాలన అంటే ఏంటి అని అనుకుంటారు మీరు. ఈ 30 ఏళ్ల పాలనలో కూడా కోరుకునేది ఒకటే, ఆ 5 సంవత్సరాలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మొన్న 5 సంవత్సరాలు కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు కొత్తగా ఆయన మళ్ళీ గెలిచేస్తే 100 ఎకరాలు ఇస్తాను, మళ్ళీ గెలిచేస్తే ఎన్ఎంఆర్లకి పర్మనెంట్ చేసేస్తాను, మళ్ళీ గెలిచేస్తే అన్ని చేసేస్తాను. మొన్న 5 ఏళ్ళు కూడా ఈ గవర్నమెంటే ఉంది, మొన్న 5 సంవత్సరాలు కూడా ఈయన అన్ని చేసి ఉండొచ్చు, ఇప్పుడు గెలిస్తే చేసేస్తాను అనడంలో పైన సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ ఉంది, కింద కూడా ఎన్డీఏ ఉంది. రెండు కూడా పూర్తిగా కూడా ఆయన అన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ఇప్పుడు కొత్తగా గెలిస్తేనే ఓటేస్తేనే చేసేస్తాను, సంఘ మీటింగులు పెడుతున్నారు, లేకపోతే కుల మీటింగులు పెడుతున్నారు, లేకపోతే అన్ని రకాల ఎంప్లాయీస్ తో విడివిడిగా సీక్రెట్ గా మీటింగులు పెట్టుకుని చేస్తున్నారు కదా. ఇవి ఇంతకంటే నేను లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఇప్పుడు 10 నుంచి 20 కుర్చీలు నిండొచ్చు, కానీ ఆ రోజు ఎదురుగా 1000 కుర్చీలు నిండిన రోజైనా కూడా ప్రజలు నాకు ఓటేసి గెలిపించిన వైనం మీరు అందరూ కూడా చూశారు. ఈయన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని నిలబెట్టినా కూడా ఓడించింది ప్రతి ఒక్కరు కూడా యానం ప్రజలు గుర్తుపెట్టుకుని ఉన్నారు. కేవలం ఏంటి అంటే ఈ 5 ఏళ్లలో ఒక నియంత పాలనని అరిగడదాం, ఒక నియంత పాలనని ఇబ్బంది పెట్టకుండా కూడా పూర్తిగా అన్ని కూడా చేద్దామని చూసినప్పటికీ కూడా ఈయన అది జరగనివ్వలేదు. కేవలం ఈరోజు నాకు ఓటేయండి, ఈయన చివరి నిమిషం వరకు కూడా నిలబడ్డా అనే పరిస్థితి ఈయనకుంది. కానీ ఈ 5 సంవత్సరాలు కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి నేను ఏదైనా అర్థమని చెప్పి సపోర్ట్ ఇచ్చిన వ్యక్తులను కూడా నాతో పాటు 3 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఆ 3 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను కూడా కేవలం ఒక సపోర్ట్ గా సంతకాలు తీసుకుని మమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టారో మీరు అందరూ కూడా గమనించారు. కేవలం ఈరోజు ఈయన కొత్తగా ఈ 30 ఏళ్ళు ఈయన చేసి ఉండుంటే యానం ప్రజలు నన్ను గెలిపించాల్సిన అవసరం లేదు మొన్న టైంలో. అయినప్పటికీ కూడా ఈయన ఏ రకమైన అభివృద్ధి చేయలేదు, ఏ రకమైన ఇబ్బందులు పెడుతున్నారో కూడా చూసి ఈరోజు పాత్రికేయ మిత్రులు కానీ ప్రజల్ని కూడా ఒకటే సూటిగా కోరుకునేది ఏంటి అంటే, యానంలో ఇప్పటికీ వైద్యం అనేది పూర్తిగా పేద ప్రజలకు అందుతుందా అనేది గమనిస్తే ప్రతి కుటుంబానికి కూడా ఎంతైతే ఇబ్బంది వస్తే నా చేతులారా కూడా స్వయంగా నా తండ్రి ఆస్తో నాకు నేను సంపాదించుకున్నదో లేకపోతే నేను మంచి చేద్దాం అనుకున్నదో ఈ చెయ్యి సరిపోయినంత వరకు కూడా పేద ప్రజలకి అండగానే నిలబడి ఉన్నాం. కేవలం ఈ క్షణం
ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేస్తుంది, లేకపోతే ఇంకొకటి వచ్చేస్తుంది. ఈ గత ప్రజల్లో కూడా, గత పాలనలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది. అది మీరు చేసి ఉంటే అక్కడి నుంచే మేము నిలబడి ఉండి ప్రజలకు అండగా ఉండేవాళ్ళం. కానీ ఆ ప్రభుత్వం అనేది ప్రజలకు ఒక షోకేస్, అంటే ఒక షోకేస్ చూపించి ఇది ఎలా జరిగిపోతుంది, ఇది ఇలా జరిగిపోతుంది అని చెప్పి కేవలం ప్రజల్ని అలా ఆలోచనలో పాడేసింది తప్ప ఈరోజు ప్రజలందరూ కూడా గత కొన్ని రోజుల క్రితం ఎన్డీఏ ప్రభుత్వం, నేను గెలిచిన ఎలక్షన్ కి ముందు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇక్కడ ఉన్నప్పటికీ కేవలం ఒక నియంత పాలన ఉంది తప్ప అది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్ప ఎప్పటికీ కాదు. కాబట్టి యానం ప్రజలు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళ సొంత పార్టీ, పేదల పార్టీ, వాళ్ళు దాన్ని కోటేసి గెలిపిస్తారని చెప్పి అందరూ కూడా మనసులో ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి అక్క, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా వాళ్ళ సొంత బిడ్డగా మమ్మల్ని భావించి గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయినప్పటికీ కూడా ఒకటి ఆరోగ్యం లేదు, విద్య లేదు, ఆఖరికి ఏజెన్సీ 3 నెలలు ఓపెన్ చేసిన సాధింపు కోసం అది అంత రకాలుగా ఇబ్బంది పెట్టాలి, ఇక్కడ యువతకి ఉద్యోగాలు ఉండకూడదని చెప్పి అది 3 నెలల్లో మూసేయడం జరిగింది. ఈ రోజు కేవలం సొంతంగా ఏదో నిలబడిపోయి ఆఖరికి రాజ్యసభ ఇవ్వనని చెప్పారు, గెంటేశారు. కాబట్టి ఇది కూడా పోతే ఉన్నదే పోయి ఉంచుకున్నదే పోద్దని చెప్పి అనే ధోరణిలో ఆయన పోటీ చేయడానికి సిద్ధపడిపోయాడు. కేవలం 30 సంవత్సరాలు చూశారు నా 5 ఏళ్ల పాలనతో కూడా. ఈ 5 ఏళ్ళు కూడా కేవలం కూడా ఏ రకమైనది, ఏ ప్రాణం ఎక్కడ కాపాడగలిగాం, ఏ ప్రాణం ఎవరైనా కూడా మీలో పాత్రికేయ మిత్రులందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళి చూడండి, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళి చూడండి. ఒక హెల్త్ స్కీమ్ ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అంటే డబుల్ డెక్కర్ ఇంజిన్ లేకపోతే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ లో వైద్యమైనా అందిందా పూర్తిగా, లేకపోతే సరైన ఉపాధి వచ్చిందా? ఆఖరికి నాకు కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న సపోర్ట్ చేసినప్పటికీ కూడా పేద ప్రజలకి పూర్తిగా అండగా ఉండాలని చెప్పి సపోర్ట్ ఎన్డీఏ గవర్నమెంట్ కి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ నిరంకుశ పరిపాలన, కక్ష సాధింపులు ఎంత ఇబ్బంది పెట్టారో, ఆఖరికి ప్రోటోకాల్ విషయం అన్ని రకాలుగా చివరి నిమిషం వరకు కూడా ఆయన అది అడ్డంగానే వాడుకున్నాడు తప్ప, పోనీ నేను ఒక సాధారణ ఎమ్మెల్యే, నువ్వు మంత్రి అని చెప్పుకొని తెచ్చుకున్నావు, ఆ మంత్రితనంతో నువ్వేం చేసావు? పేద ప్రజల ప్రాణాలు కాపాడావా? పేద ప్రజలకు ఏమన్నా హెల్త్, ఇప్పుడు మీరు హెల్త్ మినిస్టర్ గా పనిచేశారు, లేకపోతే ఇంకో రకంగా అన్ని మంత్రులు చేశారు. కేవలం 30 సంవత్సరాల రాజకీయకి ఈ రోజు కూడా యానంలో ఉన్న వ్యక్తికి ప్రాణం కాపాడుకునే పరిస్థితి లేదు, ఉద్యోగాలకి దిక్కు లేదు. ఆఖరికి గత 15 సంవత్సరాలుగా పారా టీచర్స్, లేకపోతే ఈఫిల్ టవర్ లో చేసే వాళ్ళు ఉండి ఈ అవుట్ సోర్సింగ్ చేసే జాబులకు కూడా జీతాలు లేక, పర్మనెంట్లు అవ్వక ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈ రోజు కొత్తగా ఎన్డీఏ, అసలు ఎన్డీఏనే ఉందయ్యా, నీ ప్రభుత్వమే ఉంది 5 ఏళ్ళు. ఇప్పుడు నువ్వు వచ్చిన వెంటనే చేసేసే బదులు ఈ 5 సంవత్సరాలు కూడా ఒక మనిషి, పోనీ నా కార్యకర్తలు నువ్వు లాక్కోవాలన్నా, లేకపోతే నువ్వు ఒక మనుషులకు నువ్వు దగ్గర అవ్వాలన్నా, మొన్న 5 సంవత్సరాలు నువ్వు పని చేసి వాళ్ళకి దగ్గర అయ్యి అన్ని రకాలుగా కూడా చేస్తే ప్రజలే నిన్ను నిర్ణయించదురు. ఈ రోజు ఏంటంటే అహంభావంతో, అహంకారంతో కేవలం నేనే గెలవాలి, దానికి కొనడాలు, అమ్మడాలు, బేరాల్లో ఫోటోలు తీయించుకుని వచ్చిన వెంటనే ప్రతి వ్యక్తి కూడా గుర్తుపెట్టుకోండి, యానం ప్రజలు అక్కడికి వెళ్ళి ఫోటోలు తీయించుకుని గత ఎలక్షన్ లో కూడా ఎంతకంటే ఎక్కువ జనం నిలబడ్డారు, ఎంతకంటే ఎక్కువ ఫోటోలు వచ్చినాయి. అయినప్పటికీ యానం శాసనసభ్యుడిగా నన్ను ప్రజలు పంపించారు. 50% మాకు మా పనులైనవి. కానీ ఈసారి 100% కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ గెలుస్తుంది. వైద్యలింగం గారు సీఎం అవుతున్నారు. అన్ని రకాలుగా కూడా హెల్త్ అవనివ్వండి, విద్య అవనివ్వండి, ఉపాధి అవనివ్వండి, ఏజెన్సీని కూడా పూర్తిగా కూడా మేము తెరిపించి నీకేం కావాలో, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అది అక్కర్లేదు. కేవలం పేద ప్రజలకి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో, వాళ్ళ కోరికలు ఎంత ఉంటాయండి, చాలా చిన్నవి. ఆ కోరికల్ని కేవలం ముందు విద్య, వైద్యం, ఉద్యోగం, అది లాస్ట్ ఎలక్షన్ లో కూడా మేము చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కేవలం ప్రజలకి ఏ రకంగా ఇబ్బంది పెట్టాలో చేయడం చేశారు తప్ప, ఇప్పుడు ఏదో కొత్త ప్రభుత్వం వస్తున్నట్టు, ఎన్డీఏ ప్రభుత్వమే కదండి ఇప్పటికీ కూడా ఏదో అద్భుతం చేసేస్తానన్నట్టు పెద్ద హోర్డింగ్ లో పెద్ద షో ఆఫ్లు, పెద్ద వీడియో టేక్ ఆఫ్లు చేసేసి, ఏమండి గత 30 ఏళ్ల పాలనలో కూడా మీరే ఉన్నారు. నా 5 ఏళ్ళు కూడా ఒక అపోజిషన్ సపోర్టెడ్ ఎమ్మెల్యే ఉన్నా కూడా 29 నియోజకవర్గాల్లో ఒక ఎత్తు అయితే, యానంలో పూర్తిగా అపోజిషన్ గా నిలబెట్టిన వైను ఆఖరికి మీ పాత్రికేయ మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది ఏంటంటే, చివరి నిమిషం వరకు కూడా ఒక ఆఫీసు, ఒక వ్యవస్థ, కేవలం ఈరోజు అశోక్ ఫోన్ ఎత్తట్లేదు అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, ఎవరైనా కూడా యాన ప్రజలు అతనికి ఫోన్ చేయడానికైనా ఆలోచిస్తారా? నాకు ఇంత ఉన్న వ్యక్తి నుంచి అంత పెద్ద వ్యక్తి వరకు కూడా నా సొంత మనిషి, నా ఇంట్లో మనిషి అనుకుని దగ్గర అవ్వాలని చూస్తారు. ఈ రోజు కపట మాటలు, దొంగ మాటలు మాట్లాడుతూ వీళ్ళు అనేక రకాల
ఆలోచనలు, కొత్త కొత్త స్క్రిప్ట్లు, పేటిఎం బ్యాచ్లు, పేమెంట్ బ్యాచ్లు తయారైపోతూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పేదల పార్టీ, ప్రతి ఒక్కరికి కూడా నమ్మిన పార్టీ. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఫామ్ చేస్తుంది కాబట్టి పూర్తిగా మేము వాళ్ళ వెనకాల నిలబడతాం. ఓటు జగ్గుకేయడం వల్ల ఓటు వేస్ట్ అవడం తప్ప ఇంకోటి ఉపయోగం ఉండదు. ప్రతి ఒక్కరి వ్యక్తిని కూడా పాండిచేరి పాత్రికేయ మిత్రులను అడగండి, ప్రజలను అడగండి, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అవుతుంది తప్ప కేవలం ఇప్పటికొచ్చి ఎక్కడ కంటిన్యూటీ గవర్నమెంట్ అనేది లేదు. కేవలం ఎంపీ ఎలక్షనే మీకు నిదర్శనం. ఒక స్టేట్ హోమ్ మినిస్టర్ నుంచి ఉంటేనే ఇద్దరు ఇక్కడ వల్లపల్లి అశోక్ నుండి ఇద్దరు పోటీ ఆయనకు సపోర్ట్ చేసినప్పటికీ కూడా కేవలం 22,000 ఓట్లే వచ్చినాయి. మిగతాది 7,200 ఓట్లు కాంగ్రెస్ కి పడినాయి. ఆ 22,000 సరిసకానికి చూపించుకున్నా ఈ రోజు మా ఓట్ బ్యాంక్ ఏంటో మీకే తెలుసు. అయినప్పటికీ కూడా అక్కడున్న ప్రజలందరూ బీజేపీని వ్యతిరేకిస్తూ, తిరస్కరిస్తూ ఇప్పటి వరకు వచ్చారు. కాబట్టి పైన ఫామ్ చేసేది కాంగ్రెస్ గవర్నమెంటే. ఈరోజు కొత్తగా ఎవరో 3 రెబల్స్ వేశారు, 4 రెబల్స్ వేశారు, అక్కడ అవ్వదు. ఇలాంటి మీరు కూడా తెలంగాణలో చూస్తుండొచ్చు. ఎంతో అభివృద్ధి చేశారని చెప్పుకుంటేనే తెలంగాణలో దిక్కులేని పరిస్థితి. అయినప్పటికీ కర్ణాటకలో చూశారు, ఇలా అంటే అలా అయిపోతుంది అన్న చోటే ప్రజలు ఎలా తిరస్కరించారు. ప్రతి చోట కూడా పేద ప్రజల పార్టీ ఈరోజు ఆ ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఒక మంచి చేసి ఉండొచ్చు. కాకపోతే అది విధి విధానాల్లో, రూట్స్ లో, మా స్టేట్ లో మటుకు రంగస్వామి జోబులోనే ఉంది తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఆయన అభివృద్ధి చేసి ఉంటే ఖచ్చితంగా ప్రజలు ఇంకో రకంగా మ్యాండేట్ ఇద్దరు. ఆయన కూడా ఇక్కడ పోటీ చేయడానికే సరిపోయాడు తప్ప సగం ఓట్లు వేయించుకున్నప్పటికీ కూడా ప్రాణం కూడా కాపాడలేని చీఫ్ మినిస్టర్, ప్రాణం కాపాడలేని మల్లాడి కృష్ణారావు. అది వాళ్ళ ప్రభుత్వం. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైతే మేము మాటలు చెప్తున్నామో ప్రతి పేదోడికి కూడా పూర్తిగా అండగా నిలుస్తాం. అలాగే వైద్యం ఉపాధి కూడా రేజెన్సీ ఓపెన్ చేస్తాం. అన్ని రకాలుగా కూడా ప్రజలకి అండగా ఉండి వాళ్ళకి ఏ విధమైన కష్టం వచ్చినా, ఏ విధంగా నిలబడినా, మత్స్యకారులకి ఎంతో ఈరోజు నిన్న నన్ను అయ్యన్నగర్ లో ఎంత ఘనంగా తీసుకెళ్లారు అంటే కేవలం ఒక్కటే కారణం, ఏ మత్స్యకారుడికైనా ఎవరికైనా కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్ లోనే పడేలా చేశాం. అలాగే ఏ ఇబ్బంది లేకుండా, ఏ కష్టం లేకుండా ఆఖరికి ఈరోజు యానంలో కూడా సీల్ అంటండి, సావిత్రినగర్ సీల్ అంట, గిరియంపేట సీల్ అంట, లేకపోతే కుల మీటింగ్లు అవతల వ్యక్తితో మాట్లాడకూడదు. ఎక్కడ బ్రతుకుతున్నామో నాకు అర్థం లేదు. కేవలం ఒక హోటల్కి వెళ్తాం, వాళ్ళు పెట్టింది తింటావా, మనం వాటి నచ్చింది ఆర్డర్ చేసుకుంటామా? ఇది పరిస్థితి. మనకి ఏది కావాలో, మనం ఏం నిర్ణయించుకోవాలో, మన ఊరికి ఏం కావాలో, మన సంఘానికి ఏం కావాలో, మనకేం కావాలో అనేది కూడా ప్రశ్నించే పరిస్థితి లేకపోతే ఈ ప్రజాస్వామ్యంలో ఇది చాలా కష్టం. కాబట్టి ఇంత కూని జరుగుతున్న ఈ ఊరిలో అతన్ని పూర్తిగా తరిమి కొట్టాలి. పూర్తిగా తరిమి కొడితే ఆల్రెడీ అది నిర్ణయించబడింది. కానీ ఇంకా ఎక్కడో కక్కుర్తి, ఉన్నది పోయి ఉంచుకున్నది పోయింది అన్నట్టు ఇతనికి ఏంటి అంటే రాజ్యసభ ఎలాగో ఎవరని చెప్పారు, ఆఖరికి ఎమ్మెల్యే కూడా లేకపోతే ఓటు జగ్గు కేసు వేస్ట్ చేసుకునే పరిస్థితులు తెచ్చుకోవద్దు. కాంగ్రెస్ గెలుస్తుంది. హస్తానికి మీరు ఓటేసి గెలిపిస్తారు. ఏప్రిల్ 9వ తారీఖున భారీగా మీరు ప్రజలందరూ తరలి వచ్చి ఎవరు అక్కడికి వెళ్ళినా నేనేం మొహమాట పడను, ఇబ్బంది పడను. లాస్ట్ టైం మీరు చెప్పారు, విన్నాను. ఈసారి కూడా ప్రతి ఒక్కరూ వెళ్ళండి, ఫోటోలు తీసుకోండి, స్టేట్మెంట్లు ఇవ్వండి, నష్టమేం కాదు. ప్రజలందరూ మాతో ఉన్నారు, ప్రజల్లో మేమున్నాం, ప్రజలు మా అందరికి నాకు పూర్తి మద్దతు ఇస్తారని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ దినేష్ గారిని కూడా మాతోనే ఉంటున్నారు. ఆయన పార్టీలోకి నేను రావడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ కూడా కలిసి ఎదుగుతాం. ఈరోజు యానంలో ఒకే లీడర్ కాదు, ఈరోజు దినేష్ వచ్చారు, రేపొద్దున యూత్ లోంచి ప్రతి ఒక్కరిలోంచి కూడా అందరినీ కూడా యానానికి మళ్ళీ ఒక పాత లీడర్ ఉండే పరిస్థితి, పాత నాయకులు చేసిన పరిస్థితి యానానికి తీసుకురావు. ఇది అశోక్ ఒకడే నిలబడాలి, అశోక్ ఒకడే బాగుండాలనే ఇది కాదు. కాబట్టి ప్రతి యువకుడు కూడా రాజకీయాల్లోకి వచ్చే విధంగా యానాన్ని మార్చి తీరుతాం. రేపొద్దున్న యానానికి మళ్ళీ ఇటువంటి దుస్థితి తీసుకురాకుండా చూడాలి. కాబట్టి యాన ప్రజలందరూ కూడా ఏప్రిల్ 9వ తారీఖున ఓటు వేసి హస్తానికి గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎంతండి? 20 నుంచి 25 కిలోమీటర్లు. నాకు అక్కడ బాబు పుట్టాడు, మా వైఫ్ అక్కడ ఉండొచ్చు, నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను. ఏంటి సార్ 20 కిలోమీటర్లకి టూరిస్ట్ బాబు అనడానికి? ఈయన మరి వైజాగ్లో ఉంటాడు పొద్దున్న లెగిస్తే. ఏంటి సార్ నెలలో 28 రోజులు. ఒకటి సార్, మనం ఇక్కడ ప్రజలకి ఏమైతే చేస్తున్నాం, ఏ రకంగా ఉంటున్నాం అది అవసరం. టూరిస్ట్ బాయ్ లాస్ట్ ఎలక్షన్ కూడా వాడారు సార్. ఇది అంతకుమించి సబ్జెక్ట్ దొరకలేదు అనుకుంటా. కొత్త ఏమైనా చూసుకుంటే బెటర్ మరి వాళ్ళు.
మంచి మంచి పాయింట్ సార్. మొన్న టైంలో కూడా 6 చేశారు సార్. 6 సార్ నాతో పాటు చేసిన దాంట్లో కాపు సామాజిక వర్గం నుంచి 6 పోటీ చేశారు సార్. ఒక్కొక్కరికి మరి వందలు. ప్రజలు ఏంటంటే సార్, యానంలో ఎప్పుడు కూడా ఇద్దరే సార్, ఇద్దరే. ఒకటి మల్లాడి కృష్ణారావు అవనండి, ఈ రోజు అతనికి ఆపోజిట్ గా ఉన్న గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అయి ఉంటాడు. మా ఎవరి పోరాటమైనా ఈరోజు దినేష్ అవనివ్వండి, నాది అవనివ్వండి, మా పోరాటం యానం ప్రజల కోసం. ఓట్ల చీలిక అన్నప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ చూపించారు మీకు. ఓట్ల చీలిక అనేది ప్రజలకి ఆల్రెడీ ఆంధ్ర ఎలక్షన్ తో ఒక అంశం తెలిసిపోయింది. ఓటు వేస్ట్ చేసుకోవాలని ఎవరు అనుకోరు సార్. ఇప్పుడున్న మీకు ఆ వ్యక్తి కూడా మరి అద్భుతాలు ఏమన్నా పండించేశారా మీరు ఓట్లు చీల్చడానికి? నాకు అర్థం కావట్లేదు. కేవలం ఏంటంటే రాజకీయ ఎత్తులు. నాకన్నా పైన నుంచున్న వాళ్ళు కూడా 400-500 ఓట్లు పండిస్తారు మొన్న. అంటే సార్ ఏదో చిన్న చిన్న మిస్టేక్స్. కాకపోతే ఇక్కడ ఇద్దరి మధ్య దట్టు మొదటి బ్యాలెట్ నెంబర్ అశోక్ దండి, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కోటేసి గెలిపిస్తారనే మా ఆశ. జగ్గన్ 2 సార్లు ఆల్రెడీ ప్రజలు పంపించేశారు సార్. ముచ్చటగా 3వ సారి కూడా సరివేస్తారు. కేవలం సార్ పార్టీ విధానం ఎలా ఉంటది అంటే, నేను చివరి నిమిషంలో కూడా నేను సీట్ తెచ్చుకోనివ్వండి, ఇంకోటి తెచ్చుకోనివ్వండి, మాకు ఒకటే. ఇది నేను 1.5 క్రితమే మేము ప్లాన్ చేసుకున్నాం సార్, ఎలాగెళ్ళాలి ఏంటి అనేది. నాకు ఒకటే విధానం ఏంటి అంటే, మల్లాడి కృష్ణారావు అనే వ్యక్తికి ఇక్కడ ఏదో దేశ రాజకీయాల్లో వెళ్ళిపోవాలని మంచి ఆశ. ఆ రాజ్యసభ ఇచ్చేస్తే ఏదో రకంగా నాకు రాజ్యసభను తీసుకెళ్లిపోయినా నాకు ఇబ్బంది లేదు సార్. కానీ ఒక చొప్పుని, ఒక కుక్కని, ఒక పందిని ఇక్కడ నిలబెట్టి మళ్ళీ ఆడించేస్తానంటే చాలా ఇబ్బంది సార్. అది కావాలనుకుని వచ్చాను. కానీ యానం ప్రజలందరికీ కూడా కోర్టుకి ఏంటంటే, ఒకటి నియంత పాలన పోవాలి, ఈ భయాలు లేకూడదని. ఎవరినో మళ్ళీ ఇతని తత్వంలోని ఇతని ఆలోచనలోంచి ఇంకొకరిని తయారు చేస్తే మళ్ళీ ఇంకో 25-30 సంవత్సరాలు భరించే ఓపిక మాత్రం యానం ప్రజలకు లేదండి. దానికి తప్ప కాంగ్రెస్, మీరు అడిగిన ప్రశ్నకి కాంగ్రెస్ వ్యక్తులు అందరినీ కలుపుకుంటూనే వెళ్తున్నాం సార్. ఎవరు ఏ ఇబ్బంది లేదు. ఆశావాదులు ప్రతి చోట ఉంటారు, దానికి మాకు ఇబ్బంది ఏమీ లేదు. మేమంతా కూడా కాంగ్రెస్ విధానం. వైద్యలింగం గారు చెప్తారు, ఇక్కడ దినేష్ ఉన్నారు, లేకపోతే ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, అందరూ కలిసే ఉన్నాం. అయినప్పటికీ కూడా కలిసి ఈరోజు దినేష్ కూడా ఒక శాసనసభ్యుడిగా నాకు బ్రదర్ లాగే మాకు రాజకీయ విభేదం తప్ప సొంతంగా ఏమీ లేదు. అయినప్పటికీ కూడా మీరే చూస్తున్నారు, ప్రతి చోట కూడా ఇద్దరు ఎమ్మెల్యే లాగే పరిగెడుతున్నాం తప్ప అతనికి కూడా మంచి స్థానం కల్పిస్తానని చెప్పారు. దానికి కూడా పూర్తి అర్హతగా ఇంకొక లీడర్ దినేష్ అవనవచ్చప్పుడు, లేకపోతే ఇంకో కమ్యూనిటీ నుంచి ఇంకొకరిని కూడా తయారు చేసే బాధ్యత నాదండి. ఎందుకంటే ఒక లీడర్ ఉండడం వల్ల యానం నరకం చూసింది. ఈరోజు ప్రజలకి నేనే ఉండాలనే తత్వం కాదు, ప్రజల్లోంచి లీడర్స్ రావాలి అంటే కూడా ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతాయి. అందులో కూడా కొత్త లీడర్స్ వచ్చిన తర్వాత ఇక్కడికి ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి దోకా ఉండదు. కాబట్టి ప్రజలందరూ అన్ని రాజకీయ విశ్లేషకులే. మన పాత్రికేయ మిత్రుల కంటే నాకంటే కూడా ప్రజలే నిర్ణయిస్తారండి. దాంట్లో కూడా మీరే చూశారు, ఎన్నో రకాలు చేసిన ఆఖరికి ఆ రోజు ఎలక్షన్ మార్నింగ్ కూడా ఎవరో ఒక ఇండిపెండెంట్ వ్యక్తి వచ్చి కిడ్నాప్ చేసేసాడని చెప్పి డ్రామా ఆడినా కూడా ప్రజలు నిలువెత్తినా నిలబెట్టిన వైనం ఉంది. మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకుని హస్తానికి ఓటేసి గెలిపించండి. ఇక్కడ ఉన్న కష్టాలకి, సమాధానాలకి, ఇవన్నిటికీ నేను సమాధానం చెప్పే పరిస్థితి వస్తుంది. మీ ప్రశ్న ఎంత అంటే, నేను ఒక కాంగ్రెస్ వ్యక్తిని అనుకోండి, మీ ప్రశ్న వర్కౌట్ అయ్యేది సార్. అదే చెప్తాను, ఎగ్జాక్ట్లీ సార్. ఈ ఎన్డీఏలో నేను ఉన్నప్పటికీ కూడా ప్రతి వ్యక్తికి కూడా ఏ గుమ్మాలు తిరగకుండా పెన్షన్స్ ఇచ్చాం. 1000 రూపాయల పెన్షన్స్ కూడా మేమే ఇచ్చాం. నా ఆఫీస్ లో నేనే సంతకం పెట్టాను. అదే విధంగా హౌస్ లోన్స్ ఇచ్చాం. ఇప్పుడు ఆఖరికి గవర్నమెంట్ నుంచి కాకుండా పట్టాలు ఇస్తామని చెప్పి ఈ 5 ఏళ్ళు కూడా మోసం చేసింది. నేను ఎమ్మెల్యేగా మీరు అతను చెప్పినట్టు ఇంకో రకంగా అనుకుంటే 5 ఏళ్ళు అతనే ఉంది. మరి ఇవన్నీ అతను చేసేసి మంచోడు అయిపోయి పాటికి గెలిచే పరిస్థితి తెచ్చుకోవాలి కదండి. అది మీరు ఆలోచించాలి క్వశ్చన్ ముందు. ఎందుకంటే ఎన్డీఏలో ఇద్దరు ఉన్నాం సార్. ఆయన మంత్రిగా ఉన్నారు, మీరే ఎన్నిసార్లు పేపర్లో రాశారో మీకే గుర్తుంది. నేను సపోర్టెడ్ ఎమ్మెల్యే సార్. ఏమండి సార్, ఆఫీస్ కూడా ఇవ్వలేదు. ఏమండి సార్, సిస్టమ్ కూడా సపోర్ట్ లేదు. అవునా సార్, మరి ఆయనకి ఎందుకు సార్ ఆ పదవి లేకుండా కూడా పనిచేసేసి ఉండాలి కదా. 5 ఏళ్ళు పనిచేశారా సార్ కృష్ణారావు గారు? ఇక్కడ ప్రాణం కాపాడుకునే పరిస్థితి. మొన్న మీకు హెల్త్ బాగాలేనప్పుడు ఎక్కడికి వెళ్ళారు సార్ చెప్పండి? ఆరోగ్యంలో మీరు బాగాలేదు కదా, గుర్తుందా? మీకు స్ట్రోక్ లాగా వచ్చింది, ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడ సార్? ఇక్కడ ఉన్న యానం ప్రెస్ రిపోర్టర్లు అందరినీ కూడా గుండెల మీద చేసుకుని చెప్పండి సార్, మన హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకునే పరిస్థితి ఉందా సార్? రాజకీయాలకు కాదు సార్, పార్టీలకు కాదు సార్. ఫస్ట్ నన్ను
గెలిపించాలా కాదు, అది కాదు సార్, ప్రాణం కాపాడుకునే పరిస్థితులు తీసుకురండి సార్. అది నేను సార్ ఇప్పుడు మాకుండే దానికి ఆల్రెడీ ఈ ఆయుష్మాన్ భారత్ అనేది వస్తుంది అన్నప్పుడు అది ఇంప్లిమెంట్ అవ్వలేదు. మీ వ్యక్తే పట్టారామకృష్ణ గారే ఉన్నారు, ఎంత కష్టాలు పడ్డారో అడగండి. మీకు ఈనాడు ఫణి గారికే చెప్పేది, కేవలం ఆయనే ఉన్నారు అక్కడ హాస్పిటల్లో, ఎన్ని ఇబ్బందులు పడ్డాము ఈ 5 ఏళ్ళు, ఆయుష్మాన్ భారత్ అనేది ఎందుకు పనిచేయలేదని. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్యలింగం గారిని మొట్టమొదటిగా అడిగిన ఒకటే మాట, ప్రాణం కాపాడతారా? ఎందుకంటే రంగస్వామి అనే వ్యక్తి మీద నేను గెలిచినప్పటికీ నాకు ఎటువంటి స్వార్థ రాజకీయాలు కోపాలు లేవు. ఆ రోజు కూడా ఆయన ఫోన్ చేసి ఇక్కడ కేవలం ప్రాణం కాపాడవయ్యా అని మాట్లాడలేదు, చూడడానికి రాలేదు సార్. ఏ సార్, నేను అన్ని దాచి పనిచేసాం కదా, మరి ఏం సార్? మనుషులు క్యాబరే డాన్సులు చూడడానికి వస్తారు, ఫ్యాషన్ షోలు చూడడానికి వస్తారు, మరి ప్రాణం కాపాడడానికి సీఎం గారు ఏమైపోయారు సార్? ఓఎన్జీసీ డబ్బులు ఉన్నాయి అక్కడ, 4 గ్రామాలు ఉయ్యాలు ఒప్పడానికి వచ్చాడు ఈయన, ఆ 4 గ్రామాల ప్రజలు రాలేదు. వైద్యలింగం గారు అక్కడి నుంచి వచ్చి రాకుండానే అక్కడికి వస్తే గోబ్యాక్ అన్నారు. ఏ సార్, ఇది ఈ స్టేట్ కి ఆయన సీఎం గా ఎన్నిసార్లు చేశారు? ప్రెసెంట్ సిట్టింగ్ 2వ ఎంపీ. ఇతను 30,000 ఓట్లు వేయించుకుని 30,000 మందిలో 15,000 ఓట్లు వేస్తే ఇతను సీఎం అయితే 30 మందిలో 16 మంది సంతకం పెడితే సీఎం అవుతాడు. అతను 10 లక్షలు 8 లక్షల ఓట్లలో కనీసం 4 లక్షల ఓట్లు వేస్తే అతను ఎంపీ అవుతాడు. ఎవరి స్థానం ఎక్కువ సార్? అలాంటి స్థానాన్ని కూడా ఇక్కడ రుచి చూడకుండా వాళ్ళని ఒక రకంగా ఇబ్బంది పెడుతూ ఒక రకమైన డైలమా క్రియేట్ చేస్తూ మేమే మేమే మేమే. కానీ ఈసారి మాత్రం స్వస్తి సార్, ఆ వ్యక్తికి స్వస్తి. ఆ రోజు ఎలా చెప్పానో మళ్ళీ అదే చెప్తున్నాను, రాజకీయంగా అన్ని రకాలుగానే భూస్థాపితం చేసే పరిస్థితి తీసుకొస్తాను. అతని కోరిక కదా ఇది, సేవ చేసుకోవడానికి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో అవనండి వాళ్ళ కుటుంబంతో నేనే మాట్లాడి ఈయనకి పంపేస్తాను. ఇక్కడ మనకు అవసరం లేదు సార్. అనే వ్యక్తి సీఎం గా ఉండడం ఇష్టం లేదండి. ఎందుకంటే ప్రాణం కాపాడమని ఒక రోజు 40 మందికి ఇక్కడ తాళరేవులో యాక్సిడెంట్ అయితే ఫోన్ చేశానండి. మెడికవర్ లో ఉన్నారండి, ఏంటి సార్ పరిస్థితి అంటే, ఒక్కొక్కరికి 25 లక్షలు 15 లక్షలు 10 లక్షలు అవుతుంది. ఆ రోజు పక్కనున్న ఎమ్మెల్యే కూడా వచ్చారు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. అయినప్పటికీ ఫోన్ చేస్తే పాకలం, ఏంటి సార్ ప్రాణం కూడా కాకపోతే సీఎం అయితే ఏంటి, నాకు తొక్క ఎవరైతే ఏంటి సార్ నాకు. ఆ రోజు కేవలం ఒకటే అడిగాను, డబ్బులు ఇమ్మని అడగల. ఒక్కసారి మెడికవర్ హాస్పిటల్కి ఫోన్ చేసి భరోసా ఇవ్వండి సార్, వాళ్ళకి ట్రీట్మెంట్ ఆగదు అని అడిగాను. చేయలేదే. ఈరోజు అలాంటి ఎన్నో ఉన్నాయి, ఒకటి కాదండి, ఎన్నో అంశాలు. ఎవరు సార్ ఓట్లు వేయించుకుని వెళ్ళిపోవడానికైనా, ఇక్కడ ఉయ్యాలు ఒప్పడానికైనా మాకు ఈ 5 ఏళ్ళు ఏం చేయడానికి రాలేదా? గత ఎన్ఆర్ గవర్నమెంట్ లో ఒక్క ఇళ్ల పట్టా ఇచ్చినట్టు ఇప్పుడు యానంలో చూపించండి నాకు. ఒక్కటి కేవలం మీరే చూశారు, మీరే పడ్డారు. ఆఖరికి నాకు నేను కొనుక్కుని నా తండ్రి పేరు పెట్టి నేను ఇవ్వాలన్నా కూడా రిజిస్టర్లు ఉండరు. ఆఖరికి సీఎం గారి దగ్గరికి వెళ్ళి సార్ మేము చేస్తాము అంటే పట్టా కమిటీ మీటింగే పెట్టలేదు ఇప్పటి వరకు. అంత గొప్ప గవర్నెన్స్ మొన్న 5 ఏళ్ళు కూడా. ఇది సార్ పరిస్థితి. ఈ రోజు మాట్లాడడానికంటే ప్రతిసారి మాట్లాడాం కాక మీరు ఇదంతా కూడా ముందే మాట్లాడు కదా అన్నారు ఈనాడు ఫణి గారు. అయినప్పటికీ 6-8 నెలలు ప్రతి చోట ఈరోజు 70% రోడ్లు పూర్తి చేసాం. కేవలం నా మౌనం కోసం, కేవలం నా మౌనంతోనే. కేవలం అతనితో నేను కొబ్బరికాయ కొట్టాలి, నువ్వు కొబ్బరికాయ తూచుకొమ్మ చాట ఆడితే పని జరగదు. కాబట్టి కేవలం నా మౌనంతోనే పని చేసుకుని ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాను. ప్రజలకి అశోక్ అందుబాటులో ఉండకపోవచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు అని చిన్న కోపం ఉన్నా సొంత బిడ్డగా నువ్వెంత ఇబ్బంది పడ్డావు, నువ్వెంత కష్టపడ్డావు, నువ్వెన్ని రకాలుగా అవమానపడ్డ వాళ్ళు గుర్తించారు. కాబట్టి వాళ్ళు అన్ని చూశారు, అన్ని చూసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. కాబట్టి హస్తం గుర్తు కోటేసి గెలిపిస్తారని ప్రతి యానం ప్రజాగణికానికి కోరుతూ యానం మహాశయ ఓటర్లందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి అండి. 30 సంవత్సరాల నుంచి చూశారు, ఈ 5 ఏళ్ల పాలన చూశారు, స్వేచ్ఛ స్వాతంత్రాలతో బ్రతుకుతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే విధంగా అందరూ కలిసి ఎదురుకెళ్తున్నాం. యువత అందరూ కూడా ఆలోచించుకోండి. రేజెన్సీ అతను మూసాడు, మనం తెరిచాం. అలాంటి వ్యక్తిని ప్రశ్నించండి. ప్రతి ఒక్క యువకుడికి కూడా ప్రాణం కాపాడే, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఇబ్బంది వస్తే ప్రాణం కాపాడే పరిస్థితి కూడా లేదు. కాబట్టి యువకులు, పెద్దలు, తల్లి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఇవన్నీ కూడా రేజెన్సీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ప్రాణాన్ని మీరు ఏ నాయకుడి దగ్గరికి వెళ్లకుండా మీ అంతటా మీరు ఇక్కడ జిప్మర్ లో పూర్తి స్పెషలిస్టులతో చేపిస్తాం. అదే విధంగా లేదు పూర్తిగా ఈ 100 బెడెడ్ హాస్పిటల్ ని ఏ రకంగా చెయ్యాలో అదే విధంగా, లేకపోతే వెళ్ళిన వెంటనే కాకినాడలో కూడా ఎవరు పట్టించుకోకుండా ఉండే పరిస్థితి కాకుండా, వాళ్ళు ఏ నాయకుడు ఫోన్ ఎత్తలేదు, లేకపోతే పలానా వంగ మురళి ఎత్తుతాడా, లేకపోతే ఇంకొకరు ఎత్తుతాడా ఇలా అనుకోకుండా కేవలం వాళ్ళు వెళ్ళిన వెంటనే వాళ్ళు చూపించిన దాంతో వైద్యం అయిపోయే పరిస్థితి తీసుకొస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.